కథ పేరు సంకల్పం. ఈ కథ డిసెంబర్ 2005 రచన ఇంటింటి పత్రికలో వచ్చింది. స్వప్న, ఏమైంది నీకు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? డాక్టర్ మధు ముందు మనమంతా ఒక ఒప్పందానికి ఆనాడే వచ్చాం కదా, ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? అనునయంగానే చెప్పే ప్రయత్నం చేశాడు మోహన్. ఏమో, అప్పుడు నేను ఇవన్నీ ఆలోచించలేదు. ఇప్పుడు వదినతో మాట్లాడాక ఒక్కొక్కటి నాకు స్ఫురిస్తోంది. ఆ పాపాయి అందంగా ఆరోగ్యంగా ఉంటేనే తీసుకుందాం. అవకరాలతో ఉన్న బిడ్డ మనకొద్దు. నేను చూడలేను, పెంచను లేను, అసలు ఆ ఊహే భరించలేను. ఫోన్లో స్వప్న ఏడుస్తున్న ధ్వని స్పష్టంగా వినిపిస్తోంది. మోహన్కి మతిపోయినట్టయింది. స్వప్న వదిన గారి మీద అతనికి మొదటిసారిగా కోపం వచ్చింది. ఇద్దరు బిడ్డలు తల్లై ఉండి ఆమె అలా ఎలా అనగలిగింది? నవమాసాలు మూసి కనిపించిన బిడ్డనైతే ఇలా తృణీకరించగలదా? స్వప్నకి ఎలా నచ్చ చెప్పాలి? ఎలా ఓదార్చాలి? ఇక సుజాత ప్రసవించే రోజులు ఎంతో దూరం లేవు. రవి సుజాతలు వద్దనుకుని నిర్ణయించుకుని కూడా తమ మీద సానుభూతితో ఉదారంగా అంగీకరించేరే వారి మానవత్వ పరిమళాలు స్వప్న మనసుని తాకలేదా? నిస్వార్థంగా ముక్కు మొహం తెలియని తమ కోసం ఆ జంట ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్ళు స్వప్నని అక్కడ వదిలిపెట్టి రావడం నిజంగా తను చేసిన పొరపాటే. కానీ ఇలా అయితే ఎలా? ఆమె ఇంగిత జ్ఞానం నశించి ఇలా ఎవరేమంటే దాని గురించి వర్రీ అయితే ఎలా? స్వప్న! అప్పటికే ఆమె ఫోన్ పెట్టేసింది ధ్వని. వెళ్ళాలి. స్వప్న మనసులో భయాలు పోగొట్టాలి. ఇన్నాళ్ళు చిన్న విషయాలుగా ఆమెలో తాను ఉపేక్షించిన బలహీనతలన్నింటినీ పూర్తిగా పటాపంచలు చేయాలి. వ్యక్తిగత జీవితం పక్కన పెట్టి పోటీ ప్రపంచంలో పరుగుతున్న తను క్షమార్హుడు కాదు. ఈ పాఠం జీవితంలో లేటుగానైనా నేర్చుకుంటున్నందుకు సంతోషించాలేమో. మోహన్ చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం లేనట్టు ఆలోచనలో మునిగున్నాడు. ఆలోచనల బరువుకి అతని కళ్ళు ముఖం అలసి ఉన్నాయి. శాంతంగా తనున్న పరిస్థితుల్ని, స్వప్న భయాల్ని అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు. పరుగు పందెం లాంటి జీవితంలో ఇన్ని సంవత్సరాల కాలం ఎలా గడిచిందో అర్థం కాదు. ఏ 2-3 ఏళ్లకో జన్మనిచ్చిన దేశాన్ని, తల్లిదండ్రుల్ని చూసేందుకు వెళ్ళి రావడం, మళ్ళీ యాంత్రికత మధ్య బతికేయడం. స్వప్నతో జీవితం బాగానే గడిచిపోతోంది. ఆమె పెంకితనం, పట్టుదల, అహంకారాలు ఒక్కోసారి అతన్ని నిరాశలో ముంచిన ఆమె ప్రేమ, అమాయకత్వం అంతలోనే కొత్త ఆశల్ని చిగురింపజేస్తుండేది. ప్రయాణపు ఆఖరి ఘట్టంలో ఉన్నాడు. కళ్ళు ఇప్పి చుట్టూ చూశాడు. జనం ఎవరి హడావళ్ళలో వారున్నారు. ఏటో ఉన్న ఒక జంట చేతుల్లో పాపాయితో సమానంగా కేరింతలు కొడుతున్నారు. మళ్ళీ తన ఆలోచనలకు మళ్ళాడతను. ఈ మధ్య గత 3-4 సంవత్సరాలుగా ఎప్పుడు దేశం వచ్చినా ఇంటా బయట ఇంకా పిల్లల్ని ప్లాన్ చేసుకోలేదా అన్న విస్మయంతో కూడిన ప్రశ్నలే. స్వప్న తనతో ఈ విధమైన వ్యాఖ్యల గురించి ఎప్పుడూ డిస్కస్ చేయనేలేదు. ఆమె మనసులో ఆలోచనలు ఏమిటో. దాదాపు 10 ఏళ్ల క్రితం ఉద్యోగంలో స్థిరపడ్డావు కదా, పెళ్లి చేసుకోరా అంటూ అమ్మా నాన్నలు ఒత్తిడి. అలాగే అతని కోసం అమ్మాయిలను చూడటం ప్రారంభించారు. ఆ రోజు శశి దగ్గర నుంచి ఫోను. అన్నయ్య, ఈరోజు ఒక అమ్మాయిని చూసాం. పేరు స్వప్నట. నిజంగా ఒక మధురమైన స్వప్నంలా ఉందిరా. గారంగా పెరిగినట్టుంది. నీకు తగ్గ జోడి. కన్ఫర్మ్ చేసేద్దామనుంది. ఏమంటావు? చెల్లెలి ప్రశ్నకి సిగ్గుపడ్డాడు అతను. మీ అందరికీ నచ్చితే నాకు నచ్చినట్టే అనేశాడు. స్వప్నతో పెళ్ళి, జీవితం అంతా సవ్యంగానే ప్రారంభమైంది. పెళ్ళయ్యాక ఒక 4 రోజులు గోవా వెళ్ళొచ్చారు. రాగానే శశి ఎదురొచ్చి అతన్ని పక్కకి లాక్కెళ్ళి, అన్నయ్య, వదిన నీతో మొట్టమొదటిగా ఏం మాట్లాడింది? నాకు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేసింది. అతను మొహమాట పడినా ఆమె వదలలేదు. చెప్పి తీరాలని పట్టుపట్టింది. తనకి ఇప్పుడే పిల్లలు వద్దంది. అన్నయ్య ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది. మోహన్కి స్వప్న ఫ్రాంక్నెస్ కొంచెం ఇబ్బంది కలిగించిన మాట నిజమే. నవ్వేశాడు అతను. అమ్మా నాన్నలు పెద్దవాళ్ళైపోతున్నారు. అమ్మ చెప్తోంది. నాన్న, ఓ నలుసును కనండిరా, జీవితానికి ఒక గమ్యం ఏర్పడుతుంది. అతనితో పాటు ఆమె మనసులోకి ఈ విషయం ఇంకిన తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేయడం, పిల్లలు పుట్టే ఛాన్సెస్ దాదాపుగా లేవని చెప్పడంతో అతని మనసు ఒక్కసారి మొద్దుబారిపోయింది. చిన్న చిన్న విషయాలకి అలిగి పోట్లాడి మారాన్ చేసే స్వప్న ఇప్పుడు మాత్రం కామ్గానే ఉంది. ఎందుకో అర్థం కాలేదు. నాకు పిల్లలే అక్కర్లేదు అంది. అతని ఈసారి నిజంగానే విస్మయంలో పడ్డాడు. తనకు అందనంత దూరంలో ఉన్నదానికోసం అరువులు చాచడమే మానవ స్వభావానికి సహజం అనుకున్నాడు ఇన్నాళ్ళు. మా వదిన్ని చూస్తున్నానుగా, ఆ పిల్లలతో
ఎప్పుడూ అంటుంది ఎందుకు వచ్చిన పిల్లలు ఏం ఉద్ధరించాలని అని. స్వప్న నిజంగా అమాయకురాలు. ఈమె నాకు ఎప్పుడు అర్థమవుతుంది? ఆమె మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది? బాధగా అనుకున్నాడు. అతని మనసు కుంగిపోయింది. తల్లికి ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? చెల్లెలతో చెప్తే అర్థం చేసుకుంటుందనుకున్నాడు. అన్నయ్య వచ్చాడని సంబరంగా వచ్చిన శశి విషయం విని తట్టుకోలేకపోయింది. ఆమె మనోపథంలో స్వప్న అన్నయ్యతో మొదటిసారిగా మాట్లాడిన మాటలు చటుక్కున మెదిలాయి. చటుక్కున తల విదిలించుకుంది. 2 రోజులు ఆలోచించింది. అన్నయ్య, మీరొక పాపాయిని దత్తత తీసుకోండి అంది. మోహన్కి అదొక పరిష్కారంగా తోచింది. నిజమే. మెల్లిగా ఎంక్వైరీ మొదలుపెట్టారు. దత్తత తీసుకుందుకు కనీసం సంవత్సర కాలం ఇండియాలో ఉండడం చాలా అవసరం అని తెలిసింది. సరే, ఇటు ఇండియా వచ్చి స్థిరపడే ఆలోచన ఉండనే ఉంది. సాధ్యమైనంత త్వరగా అన్నీ తీముల్చుకురావడమే అనుకున్నాడు వెనక్కి వెళ్తూ. ఇంతలో సడన్గా తల్లికి సీరియస్గా ఉందని ప్రయాణమే వచ్చారు. ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్న మిత్రుడే డాక్టర్ రూపంలో ఎదురయ్యాడు. ఎందుకో ఇన్ని సంవత్సరాలుగానో గడ్డకట్టిన ఒంటరితనం ఒక్కసారిగా వదిలిపోయినట్టే అనిపించింది మోహన్కి. తల్లి క్రమంగా కోలుకుంటోంది. డాక్టర్ మధు కూడా చిన్ననాటి నేస్తాన్ని కలుసుకుని కబుర్లు చెప్పుకుంటూ రిలాక్స్ అయ్యాడు. వృత్తి ఉద్యోగాల నుంచి నెమ్మదిగా సొంత విషయాల్లోకి వచ్చారు. మోహన్ ముఖంలో ఒక అసంతృప్తి రేగడం మధు గమనించాడు. ఏ మోహన్, ఒక్కసారి నిశ్శబ్దం అయిపోయావు? మోహను తను ఎదుర్కొంటున్న ఒక ఖాళీతనాన్ని వివరించాడు. ఇదొక సమస్య కానే కాదు. ఒక చక్కని పాపాయిని పెంచుకుందువు గాని. కానీ ఎవరిస్తారు? ఎలా? దత్తత తీసుకుందుకు బోల్డ్ రూల్స్ చెప్తున్నారు. అందుకే సాధ్యమైనంత తొందరగా ఇక్కడికి వచ్చేయాలనుకుంటున్నాం. నువ్వు నిరాశపడక్కర్లేదురా. నీ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని నాకు అనిపిస్తోంది ధైర్యం చెప్పాడు డాక్టర్ మధు. ఆ రోజు డాక్టర్ మధు అర్జెంటుగా తనను కలవమన్నాడని ఏదో తెలియని ఆందోళన కలిగింది. మోహన్ ఒక్కడే బయలుదేరాడు. రారా మోహన్, నీకు శుభవార్త. నాకు తెలిసిన ఒక జంట తమకు ఇంకా పిల్లలు వద్దని, ఇప్పటికే 2 అమ్మాయిలున్నారని, ఈ 3rd ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేయించుకుందుకు వచ్చారు. అతని ఉద్యోగం పోవడంతో ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నాకు నువ్వు గుర్తొచ్చావు. వాళ్ళని రేపు వచ్చి కలవమన్నాను. ఆ పుట్టబోయే పాపాయిని ఎటూ వద్దనుకుంటున్నారు. వాళ్ళకి ఏ మమకారం లేదు. నీ గురించి ఆలోచించి నువ్వు వాళ్ళని కలిసి మాట్లాడితే బాగుంటుందనిపించింది. ఏమంటావు? మోహన్కి ఒక్క క్షణం తనేం వింటున్నాడో అర్థం కాలేదు. పిల్లల గురించిన ఆలోచన, నిరాశ, నిస్పృహల మధ్య ఇలాంటి పాజిటివ్ అంశం ఇంత తొందరగా ఎదురవుతుందనుకోలేదు. ఒక్క క్షణం తటపటాయించాడు. ఏమంటావురా? భార్యాభర్తలు ఇద్దరూ హెల్తీగా ఉంటారు. నీకేమైనా అభ్యంతరాలుంటే చెప్పు. వాళ్ళని అడిగి వాళ్ళ సందేహాలు కూడా ఏమిటో తెలుసుకుందాం. మోహన్ కళ్ళలో సన్నటి నీటి పొర. ఈ సంఘటన కోసమైనా తల్లి జబ్బు పడింది. ఎప్పుడో చిన్ననాడు కలిసి చదువుకుని ఎవరి దారులు వారివైనా తాము ఇందుకైనా కలుసుకున్నది. స్వప్నతో మాట్లాడాలి. ఆమె ఏముంటుంది? తాము అదే ప్రయత్నాల్లో ఉన్నారు కదా. మధు, స్వప్నతో మాట్లాడతానరా అని ఇంటికొచ్చాడు. శశి, నువ్విచ్చిన సలహా, నీ ఆలోచన ఒక రూపుకొస్తున్నాయి. అది ఇంత తొందరగా జరుగుతుందని ఊహించలేదు. ఆ భార్యాభర్తలిద్దరూ ఆర్థిక భారం భరించలేక ఆ బరువు బాధ్యతల్ని మనం తీసుకుంటే పాపాయిని కంటామని చెప్పారు. చూడు, ఎంత నిస్వార్థంగా, కేవలం మా కోసం, మా ఆశ తీర్చడం కోసం ఆమె మరోసారి ఆ బాధ్యతను మోసేందుకు సిద్ధపడుతోంది. మోహన్ గొంతు ఉద్వేగంతో కూరుకుపోయింది. వింటున్న స్వప్న మనసులో సున్నితమైన భావనలేవో కదులుతున్నాయి. అయితే బయటకు చెప్పుకోవడం చేతకానట్టే కూర్చుండిపోయింది. డాక్టర్ మధు సమక్షంలో ఒక ఒప్పందానికి వచ్చారు మోహన్ దంపతులు, బిడ్డను కనబోయే తల్లిదండ్రులు రవి, సుజాతలు. బిడ్డ పుట్టే వరకు వారి ఆర్థిక అవసరాలన్నీ మోహన్ చూస్తాడు. ఆ తర్వాత పుట్టిన బిడ్డను మోహన్ స్వప్నాల చేతికి అందించడం రవి, సుజాతల బాధ్యత. మధు మరొక్క విషయాన్ని కన్ఫర్మ్ చేయాలన్నాడు. ఒక్క క్షణం అందరి ముఖాల్లో ప్రశ్న. మోహన్, నువ్వు నా చిన్ననాటి మిత్రుడివి. నువ్వెంత సున్నిత మనస్కుడివో నాకు తెలుసు. కానీ సుజాత గారి సందేహం మీరు తీర్చాల్సింది ఒకటి ఉంది సాలోచనగా అన్నాడు. వీళ్ళ పాపలిద్దరినీ మీరు చూశారు. చక్కగా ఉన్నారు. పుట్టబోయే పాపాయి అలాగే ఉంటుంది, లేదా ఉంటాడనుకోవడంలో సందేహం లేదు. కానీ డాక్టర్ మధు పూర్తి చేయని మాటలు మోహన్ వెంటనే పట్టుకున్నాడు. మధు, నీకు, రవి, సుజాత గాళ్ళకి ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. ఆ పాపాయి ఎలా ఉన్నా
దురదృష్టవశాత్తు అనారోగ్యంతోనో అవకరంతోనో పుట్టిన ఆ బిడ్డ మాదే. ఇది మా నిర్ణయం. వాళ్ళు కేవలం మా కోసం బిడ్డను కనేందుకు సిద్ధపడుతున్నారు. అది మాకు తెలుసురా అన్నాడు. స్వప్న వింటోంది. ఆమె మనసు ఆ వైపుగా ఆలోచించేందుకు అలాంటి నెగిటివ్ థాట్కి సిద్ధంగా లేదు. ఇంటికి వస్తూనే తల్లితోనూ శశితోనూ వివరంగా చెప్పాడు. స్వప్న మాత్రం ముభావంగానే ఉంది. ఆమె మౌనం అతనికి అర్థం కాలేదు. ఎంత దగ్గర అనుకున్న వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ ఎంత అవసరం. దగ్గరకు లాక్కొచ్చి మనసుని మమ్మకం చేసేది, దూరంగా అపరిచితులా నిలబెట్టేసేది కూడా ఈ కమ్యూనికేషనే కదా. స్వప్న, మన మధ్య ఈ దూరాలు ఎప్పుడు ఎలా ఏర్పడ్డాయి? ఇన్నేళ్ళు ఇలాగే బతికేశాం. నీలోని ప్రేమమూర్తిని ఈ ప్రపంచానికి అందించాల్సింది నేనే. రాబోయే ఆ పసిబిడ్డ మన జీవితాల్లో వెలుగులు పూయిస్తూనే గాఢ నమ్మకంతో ఉన్నాను. అతని మనసులో రకరకాల ఆలోచనలు కదులుతున్నాయి. అన్నయ్య, అమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. సుజాత గారు ఆ టైంలో అక్కడే ఉన్నారు. ఆవిడతో పాటు వాళ్ళ అత్తగారు కూడా ఉన్నారు. డాక్టర్ మధు నాకు ఆమెను పరిచయం చేశారు. మధ్య వంటగదిలోకి వెళ్ళి వంట పని చూస్తూ సిసి అన్నయ్యతో కబుర్లు చెప్తోంది. అన్నయ్య, సుజాత గారు అత్తగారు నాతో ఏమన్నారో తెలుసా? మగబిడ్డ కోసం చూడండి అంటే నా మాట లెక్క పెట్టలేదు. ఇప్పుడు ఇదిగో ఇలా 3వ కాన్పు సిద్ధమైంది. చూడమ్మా అనేసింది. అయినా ఆవిడ మాటల్లో నిష్ఠూరం ఉన్నా ఆశ ఉండడం ఆవిడ వైపు నుంచి న్యాయమే కదా అన్నయ్య. శశి మాటలకి ఉలిక్కిపడ్డాడు. అవును కదూ, మన దేశంలో మగబిడ్డ కోసం ఆశపడటం కొత్త ఏమీ కాదు. మరైతే సుజాత మగబిడ్డను ప్రసవిస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? సుజాత అత్తగారి కోరికలో న్యాయం ఉంది. కానీ తాము పెంచుకున్న ఆశలో చేసుకున్న ఒప్పందం అవన్నీ ఉట్టి నోటి మాటలే. కానీ ప్రపంచం అంతా వ్యాపార సంబంధాలమయమైపోయింది. ప్రేమ భావన నిలబడి ఉందంటే మూలాధారం మాత్రం తల్లి ప్రేమే కదా. తన ఈనాడు ఇది ఆలోచించలేదు. స్వప్నకి చెప్తే ఏమంటుందో ఆశ్చర్యపోతుంది. ఈ కోణంలో ఆమె ఆలోచించి ఉండదు. ఆమె కోసం చుట్టూ చూశాడు. తల్లితో గుడికి, అట్నుంచి మార్కెట్కి వెళ్ళొచ్చినట్టుంది అప్పుడే. ఈ 5-6 వారాల్లో అమ్మ, శశి, తను ఆమె మనసులో మార్దవాన్ని తట్టిలేపే ప్రయత్నంలో చాలా వరకు సఫలమయ్యారు. ఎదురింటి చింటూ రివ్వున పరిగెత్తుకొచ్చి స్వప్న ఒళ్ళో చేరి చెవిలో రహస్యంగా ఏదో చెప్పి సరేనా ఆంటీ అంటూ స్వప్నని సరేననమంటూ వేడుకుంటున్నాడు. తప్పకుండా వెళ్దాం చింటూ, నవ్వుతూ వాడిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది ఆమె. ఆ స్వప్న ముఖంలో ఒక ప్రశాంతత, వెలుగు స్పష్టంగా కనిపించింది మోహన్కి. అర్ధరాత్రో అపరాత్రో ఆ ఫోన్ కాల్ వస్తుందని ఇంట్లో అందరూ ఎదురు చూస్తూనే ఉన్నారు. అది రానే వచ్చింది. సుజాత హాస్పిటల్లో అడ్మిట్ అయిందని డాక్టర్ మధు కాల్ అది. ఇల్లంతా ఒక్కసారిగా నిద్రలేచింది. హాస్పిటల్ పట్టపగల్లా దేదీప్యమానంగా వెలుగులు చిమ్ముతోంది. కారిడార్లో మోహన్ అంటి పెట్టుకుని నెర్వస్ అవుతోంది స్వప్న. అంతా సవ్యంగా జరుగుతున్నదినా శశి నమ్మకంగా చెప్తోంది. మోహన్ తల్లి అటుపక్కగా వెళ్తున్న సిస్టర్ని పిలిచింది. ఏమ్మా, ఆ అమ్మాయి నొప్పులు పడుతోంది, దగ్గర ఎవరైనా ఉన్నారా? ఆవిడికి తల్లి లేరమ్మా, అత్తగారు ఇంటి దగ్గర ఉండిపోయారట, మేమంతా ఉన్నాంగా నవ్వుతూ భరోసా ఇచ్చి లోపలికి వెళ్ళిపోయిన సిస్టర్. ఈ కేసు విషయం హాస్పిటల్ స్టాఫ్ అందరికీ తెలిసినదే. మోహన్, సుజాత గారు బిడ్డను ప్రసవించిన వెంటనే మీకు అందించమని చెప్పారు. బిడ్డ తన కంట పెడితేనే ఎక్కడ తనని బలహీనత చుట్టుకుంటుందో అని సుజాత అత్తగారు హాస్పిటల్ వరకైనా రాననేశారు. వెన్నెల్లా మిసమిసలాడుతున్న పసిబిడ్డని స్వప్న చేతిలో ఉంచాడు డాక్టర్ మధు. ఇక మీవాండే సుమా అంటున్నట్టు చిరు పాదాలతో, చిన్ని గుప్పెళ్లతో స్వప్న గుండెల్లోకి మరింతగా ఒత్తిగిల్లాడు పసివాడు. చెమ్మగిల్లిన కళ్ళతో కోడలి చేతిని ఆప్యాయంగా అందుకుని మోహన్ తల్లి అంది. స్వప్న, మీ ఇద్దరి సంకల్ప బలం గొప్పదమ్మా. పుట్టిన బిడ్డని ఏ సంశయాలు లేకుండా పుచ్చుకునేందుకు మీరేనాడో కట్టుబడ్డారు. అవతల వాళ్ళు వారి మాటని అంత గౌరవంగానూ నిలబెట్టుకున్నారు. అత్తగారి మాటలకి స్వప్న మనసులోని పశ్చాత్తాప భావం కరిగి కన్నీరైంది. బిడ్డని మనస్ఫూర్తిగా హత్తుకుంటూ రవి, సుజాతల త్యాగానికి కృతజ్ఞతలు చెప్పుకుంది స్వప్న.